ఇప్పుడు జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత బాగుందా? టీడీపీ ప్రభుత్వ పరిపాలన? మాకు జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. టీడీపీ ప్రభుత్వంలో మాకేం రూపాయి రాలేదు అసలు. మామూలు చూసిన వాళ్ళు లేరు ఇక్కడ అసలు. జగన్ గారి ప్రభుత్వంలో మాకు ఇళ్ల స్థలం వచ్చింది. మా ముసలోళ్ళు ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. మా పిల్లలకి బోళ్ళని ఫీజులు వచ్చినాయి. మా పిల్లలకి చదువులు మేము చదివించలేకపోతుంటే ఆయన మూలంగా ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనకి పార్టీ మారాడు ఆయన బుద్ధ ప్రసాద్ గారు. ఏమంటారు ఆయన గురించి ఏమైనా చెప్పేది ఏముంది? ఎటు అవకాశం ఉంటే అటు దూకుతాడు ఆయన. అది నిన్నటి దాకా తెలుగుదేశం, అంతకుముందు ఫస్ట్ కాంగ్రెస్, ఇప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు మళ్ళీ జనసేన జెండా కప్పుకున్నాడు. నిన్నటి దాకానేమో అసలు మేము జెండాలు మార్చే బుద్ధులు మాకు లేవు, అయ్యలేవు వీలేవు అని చెప్పుకొచ్చాడు. మరి ఎవరికి తెలియకోకుండా వెళ్ళిపోయి జెండా కప్పుకొచ్చాడు. మరి అట్లాంటి వాళ్ళని నమ్మాలా, మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మాలా? మేము జనసేనలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అవనగేటలో జనసేన ఎటువంటి పరిణామాలంటే ఇప్పుడు ఆయన కాకోకుండా ఎవరికన్నా వేరే వాళ్ళకి ఎట్లా ఉండేదే, కానీ ఆయనకి ఇప్పుడు టీడీపీ వాళ్ళే యాంటీ అయిపోతారు. నిన్నటి దాకా టీడీపీ వాళ్ళు మాకు టీడీపీ టికెట్టే కావాలి, మాకు టీడీపీ టికెట్ లేకపోతే మేము అసలు బతకలేము అని అన్న వాళ్ళు జనసేనలోకి ఎట్ట వెళ్తారు? వెళ్ళలేరుగా. అది అయితే ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఏమొస్తే బాగుంటుంది? మాకు వైఎస్ఆర్సీపీనే వచ్చింది ఇక్కడ. పోయినసారే 20,000 చిల్లర మెజార్టీ వచ్చింది. ఈసారి ఇంకెక్కువ వచ్చింది అసలు. అది ఈసారి నెంబర్ 1గా ఉంటుంది ఇంకా అసలు. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు చలపతిరావు. టీడీపీ వచ్చినప్పుడు ఈ అవనగడ్డ నియోజకవర్గం బాగుపడిందా, లేదంటే వైసీపీ వచ్చిన తర్వాత బాగుపడిందా? వైసీపీ వచ్చినాక బాగుపడింది. దేనికని? మరి అన్నీ బాగు చేస్తున్నారు శుభ్రంగాను. రమేష్ గారు రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మరి నిన్నేమో ఇక్కడ బుద్ధ ప్రసాద్ గారు వెళ్ళి జనసేన పార్టీలో కలిశారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? అది ఎవరు వేయరండి, వాళ్ళకి ఓట్లు వేయరు, ఏ వేయరు. మొన్నటి దాకా తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు కండవాయి 4 రోజుల క్రితం కండవాయి మారి చేస్తారండి, వేయరు, ఎవరు వేయరు. రమేష్ గారికి వేస్తారు. మరి ఆయన ఇక్కడ ఏం అభివృద్ధి ఏం చేయలేదు? ఇక్కడ ఏం చేయలేదు. మరి రోడ్లు నేనే వేసానని చెప్తున్నాడు. కోడూరు రోడ్లన్నీ నేనే వేసానని చెప్తున్నాడు. ఎప్పుడూ వేసాడు ఎప్పుడు వేశారు. అది ఈ పేరు చెప్పుకుంటున్నాడు ఊరికి, అంతే. అయితే రమేష్ గారు ఇక్కడ ఏం చేశారండి? రమేష్ గారు బాగా చేశారండి ఇక్కడ అంతా. అది బాగానే చేశారు, మళ్ళీ వెళ్తాడు ఇప్పుడు. ఈసారి ఎన్ని ఓట్లు వచ్చే మెజార్టీ కనిపిస్తుంది ఆయన? ఓట్లు మెజార్టీ ఎన్ని ఓట్లు వచ్చే మెజార్టీ కనిపిస్తుంది అంటున్నారు? 10,000 15,000 వస్తుంది. అయితే మళ్ళీ పక్క ఫ్యాన్ తిరిగిద్ది అంటారు. అవునా? మళ్ళీ ఫ్యాన్ తిరిగిద్ది. ఇక్కడ జగన్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి అభివృద్ధి జరిగింది? పరాలు అన్నీ జరిగినాయి, కానీ ఆకలి అయినోడికి పత్తరేసి పెట్టాడు అనుకో, తెచ్చేవారు చెప్పుకుంటాడు. ఆకలి అయినోడికి 90 రకాలు పెట్టినా కానీ ఏం పెట్టాడా అంటాడు. ఆకలి అయినప్పుడు మాకు అందరికి అన్నం పెట్టాడు ఆయన. ఆయనకే వేస్తాం ఓటు మాకు. మరి నిన్న కండు కప్పుకున్నాడు పిఠాపురం. ఎందుకు లేండి అవన్నీ దేనికి అయ్యా? పిఠాపురం అవన్నీ చెప్పుకునే కాదు, కానీ పిఠాపురంలోకి గెలుతాడా? ఎవరు? పవన్ కళ్యాణ్. మీరు చెప్పాలి. మేము కాపులమే, గెలవాడయ్యా. అయితే సింహాద్రి రమేష్ గారు ఈ నియోజకవర్గానికి ఏం చేశారు? అయితే సింహాద్రి రమేష్ గారు బాగా చేశారయ్యా. ఇక్కడ అన్ని బాగా చేశాడు. బుద్ధుడే ఉందో ఇది కోటూరు రోడ్డుకి లంచాలు, పర్లేసే రోడ్డుకి లంచాలు, ఆ రోడ్లన్నీ ఈయన వచ్చిన కాలం బాగానే ఉంది పరిపాలన. మరి ఇక్కడ జనసేన పరిస్థితి ఎలా ఉందండి? ఏంది జనసేన పరిస్థితి అయోమయంగా ఉంది, అటు ఇటు కాకుండా ఉంది, గొయ్యలు కాకుండా ఉంది. అయితే ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు రమేష్ గారిని గెలుతారు? ఇక్కడ మరి రమేషే గెలుతాడు. మరి ఇక్కడ జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ చాలా మందికి అందలేదు అంటున్నారు. అది ఏం చెప్తారు? అదంతా ఉంటుందే. అసలు ఒకటి కాసి ఒకటికి ఇస్తారా? వరుస అందరికి ఇచ్చారు, అది మాత్రం నిజం. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 5 సంవత్సరాలుగా పనిచేసిన ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశారండి? ఆయన ఏం చేశారంటే తిరుగుతూనే ఉన్నాడు కదా బాగానే. ఆయన చేసాడు గిట్టదయ్యా, అందరికీ గిట్టదు. చేసినా చేయలేదు అంటారు. ఇవాళ మగోడు ఎవడో రేపు గెలుస్తాడుగా, చూద్దాం. అయితే ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? ఇక్కడ జగన్ గెలుస్తాడనే నమ్మకం ఉందండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అవుతాడు, ఎన్ని కొట్టుకున్నా జగన్ వస్తేనే మంచి జరుగుద్ది అనేది ఉంది.
ఒక్కొక్కటి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి ఈ నియోజకవర్గానికి రావణగడ్డ నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఈసారి రమేష్ గారు గెలిచాడు అనుకో అవున పనులన్నీ అయిపోతాయి. అయితే మళ్ళీ ఫ్యాన్ తిరిగిద్ది అంటారు పైన.